హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్లోని భాగంగా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఖచ్చితంగా ఆ వీడియో మనకు ఒక రేంజ్లో ఉంటుంది. తెలుసు కదా మన కంటెంట్ అంటే. సో మన కంటెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. అయితే ఈ ఫ్రీ కోచింగ్లోని భాగంగా మీకు ఇదంతా కూడా ఫ్రీగా ఇస్తున్నాను. మనకి కాన్సెప్ట్ అనేది ఇంకొక 2 or 3 డేస్లో అయిపోతుందండి. మీకు 90 days అనేది పక్కాగా కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజున మనకి రోజుకి 2 లేదా 3 వీడియోలు వస్తాయి. ఎందుకంటే ఆ విధంగా నేను తయారు చేస్తున్నాను. కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ మొత్తం అన్ని కంటెంట్ సంబంధించిన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా నేను వీడియోస్ రిలీజ్ చేస్తానండి. అదేవిధంగా మనకి ఇందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్, అసెస్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాచింగ్ ఇలాంటి బిట్స్ వస్తాయండి కంటెంట్ పరంగా. అవి కూడా నేను తయారు చేస్తాను. అయితే ఇదంతా కూడా మీకు ఫ్రీ అండి. నేను మీ నుండి ఆశిస్తుంది ఏంటంటే సో మన ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా కనీసం ఈ సంవత్సరం ఒక 100 మంది అయినా సరే ఎన్ఎంఎంఎస్ సాధించాలి. నాకు ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో నా నెంబర్ గ్రూప్లో ఉంటుంది కనుక సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరందరూ కూడా సో ఐఎమ్ సెలెక్టెడ్ సార్ సో ఇన్ ఎన్ఎంఎంఎస్ అని చిన్న న్యూస్ చెప్తే ఫోన్ చేసి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. సో నిజంగా మీరు కనుక సెలెక్ట్ అయితే మీరు మన ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నా సరే నేను మీ జిల్లాకు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను ఖచ్చితంగా. ఒక 5 minutes ఆ 3 minutes ఇంటర్వ్యూ చేసి మన ఛానల్లో పెడతాను. సో మన ఛానల్లో మీరు ఎన్ఎంఎంఎస్ సెలెక్ట్ అయ్యని చెప్పాలి అంటే మీరు ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ సెలెక్ట్ అవ్వాలి. ఎన్ఎంఎంఎస్ సెలెక్ట్ అవ్వాలంటే మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. సో ప్రాక్టీస్ అనేది బాగా చేయండి. సో మనకి అతి త్వరలో బయాలజీ వీడియోస్ కూడా వస్తాయండి. సో బయాలజీ వీడియోస్ ఏంటంటే 71 day నుండి 80 day. సో అంటే ఈరోజు మనకి 40 day కనుక ఇంకా మనకి 30 వీడియోస్ మ్యాథ్స్ ఫిజిక్స్ వస్తాయండి. సో 71 నుండి 80 day వరకు మనకి బయాలజీ వస్తాయి. 81 నుండి 90 వరకు మనకి మోడల్ పేపర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనకి ఎన్ఎంఎంఎస్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. మీరందరూ సెలెక్ట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరందరూ సెలెక్ట్ అవ్వాలి. నాకు ఫోన్ చేయాలి. సో ఎందుకంటే నేను ₹1 కూడా తీసుకోవట్లేదండి. సో ఇట్స్ ఎ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకేనా? సో మీరు ఫ్రీగా చదువుతున్నారు కనుక మీరు సెలెక్ట్ అవుతారు కనుక మీ అందరు గవర్నమెంట్ స్టూడెంట్స్ కనుక మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయాలి. నేను మీ ఇంటికి రావాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి. సో ఎవరైతే నేను సెలెక్ట్ అవుతాను సార్, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను సార్, ఖచ్చితంగా మీరు మా ఇంటికి రండి సార్ అని అంటారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ డెఫినెట్లీ ఐ విల్ సెలెక్ట్ సార్, ప్లీజ్ కమ్ టు మై హౌస్ అని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ పేరు గుర్తుపెట్టుకుంటాను. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయిన వరకు గ్యారంటీగా వస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసి ముందు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కామన్ లైక్ ఇట్. లైన్స్ అండ్ యాంగిల్స్ ఈ చాప్టరు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది 7th క్లాస్లోని చాప్టరు డైరెక్ట్గా మళ్ళీ 9th క్లాస్లో పెట్టాడు. సో 7thలో ఉంది, మళ్ళీ 9th క్లాస్. సో 8th క్లాస్లో ఎక్కడా రాదు. సో కనుక మనం 7th క్లాస్లోని ఈ చాప్టర్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తే 9th క్లాస్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే 8th చదువుతున్నారో మీరు అందరూ 8th చదువుతున్నారు కనుక మీకు ఈ చాప్టర్ అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, లేదంటే చెప్పకపోవచ్చు, చాలా కారణాలు ఉంటాయి. బట్ ఈ వీడియో ద్వారా మీకు మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా మీ మైండ్లోకి ఎక్కిస్తాను. సో ఇంకా రెడీ? ఓకే. లైన్స్ అండ్ యాంగిల్స్. సో లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకునే ముందు సో ఎక్కడ ఉంది మనకి? లైన్ ఇక్కడ ఉంది, యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకునే ముందు ఈ 3 points మనకి రావాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? పాయింట్. పాయింట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ మనకి ఇక్కడ మీట్ అయ్యింది. సో ఈ మీట్ అయిన ప్లేస్ని మనం పాయింట్ అంటాం. చూడండి చిన్న పాయింట్లో వస్తుందన్నమాట. లేదంటే ఒక 2 lines ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో 2 lines ఇంటర్సెక్ట్ అయితే ఎక్కడైతే ఈ ఇంటర్సెక్ట్ మీట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ పాయింట్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? ద ప్లేస్ వేర్ 2 edges మీట్ ఈస్ కాల్డ్ పాయింట్. ద ప్లేస్ 2 edges మీట్. ద ప్లేస్ వేర్ 2 edges మీట్. ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. ఈ 2 edges ఇక్కడ మీట్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ పాయింట్. ద ప్లేస్ వేర్ 2 edges మీట్ ఈస్ కాల్డ్ పాయింట్. పాయింట్కి మనకి ఎగ్జాక్ట్ డెఫినేషన్ లేదండి, ఎందుకంటే ఇది అన్డిఫైన్డ్ టర్మ్.
ఇదేంటి అన్డిఫైన్డ్ టర్మ్. అందుకని మనకు నచ్చినట్టు మనం అర్థం చేసుకునే విధంగా మనం చెప్పచ్చు. ద ప్లేస్ వేర్ టూ ఎడ్జెస్ మీట్ ఈస్ కాల్డ్ పాయింట్. లేదంటే టూ లైన్స్ మీట్ అట్ వన్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ పాయింట్. టూ లైన్స్ అనేది ఎలాగైనా మీట్ అవ్వచ్చు, ఎలాగైనా మీట్ అవ్వచ్చు, ఎలాగైనా మీట్ అవ్వచ్చు, ఎలాగైనా మీట్ అవ్వచ్చు. సో ద ప్లేస్ వేర్ టూ లైన్స్ మీట్ ఈస్ కాల్డ్ పాయింట్. అయితే పాయింట్ అంటే అర్థమైంది. పాయింట్స్ ఆర్ ఆల్వేస్ డినోటెడ్ విత్ డాట్స్. పాయింట్స్ ఆర్ ఆల్వేస్ డినోటెడ్ విత్ డాట్స్. And these dots are always represented by capital letters. Points are always represented by capital letters. G, S, R. This point is G, this point is S, this point is R. Gauri Shankar Rao. Gauri Shankar Rao. It's me. So, and e point G, e point S, e point R. So, what are the uses of point? So, points are represented or denoted. Capital letters. Points are represented in map pointing. చూడండి, ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్ అంటున్నాం, అక్కడ పాయింట్ ఉంది. అంటే మ్యాప్లో మనం ఇంపార్టెంట్ అంటే క్యాపిటల్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం, లేదంటే ఇంపార్టెంట్ సిటీస్ని రిప్రజెంట్ చేస్తాం, లేదంటే రివర్స్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే మ్యాప్ పాయింటింగ్లో కంట్రీస్ రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక డాట్ పెట్టి ఆ డాట్కి లైన్ రాసి దిస్ ఈజ్ అ హైదరాబాద్, దిస్ ఈజ్ అ ఆంధ్రప్రదేశ్, ఇలాగ మనం ఒక డాట్ పెట్టేసి రిప్రజెంట్ చేస్తాం. అంటే పాయింట్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ పాయింటింగ్లో మన పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాం. దట్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో అబౌట్ పాయింట్ అనేది అర్థమైంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాయింట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెత్, నో థిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, దీనికి ఏమైనా లెంత్ ఉందా, ఇలా ఉందా, లేదు. బ్రెత్ ఉందా, లేదు. హైట్ ఉందా, లేదు. థిక్నెస్ ఉందా, లేదు. సో పాయింట్కి లెంత్ ఉండదు, బ్రెత్ ఉండదు, థిక్నెస్ ఉండదు, హైట్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ డాట్. నౌ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. Now see here, I am taking a point A. Another point I am taking B. I am taking 2 points on the board. సో బోర్డు మీద 2 పాయింట్స్ తీసుకున్నాను. బోర్డు మీద నేను 2 పాయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ నుండి బీకి వెళ్ళాలి. ఏ నుండి బీకి అంటే అమలాపురం నుండి భీమవరం, అమలాపురం నుండి భీమవరం వెళ్ళాలి. ఇప్పుడు నేను అమలాపురం నుండి భీమవరం వెళ్ళాలంటే సో దిస్ ఇస్ ద అమలాపురం పాయింట్, దిస్ ఇస్ ద భీమవరం పాయింట్. సో ఇప్పుడు అమలాపురం నుండి భీమవరం నేను వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు, ఆన్ వాక్, బై వాక్ కూడా వెళ్ళొచ్చు. అయితే డిస్టెన్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. సో విమానం మీద వెళ్ళాను అనుకోండి, ఇలా వెళ్తాను. సో ట్రైన్ మీద వెళ్ళాను అనుకోండి, ఇలా వెళ్తాను. కార్లో వెళ్ళాను అనుకోండి, ఇలా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా వెళ్ళొచ్చు. సో సైకిల్ మీద వెళ్తే ఇలా వెళ్ళొచ్చు. అంటే ఒక్కొక్క రూటు ఒక్కొక్కలా ఉంటుంది. అయితే మనకి బాగా అబ్జర్వ్ చేస్తే అమలాపురం నుండి ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. ఇన్ని దారులు ఉన్నాయి. కానీ ఈ అన్ని దారులను కూడా మనకి సో ఈ అన్ని డిస్టెన్సెస్లో ఏ డిస్టెన్స్ తక్కువ ఉంది, ఇది డిస్టెన్స్ తక్కువ ఉంది. సో ఏ నుండి బీకి ఈ డిస్టెన్స్ తక్కువ ఉంది, స్ట్రైట్ డిస్టెన్స్ అన్నమాట. సో అంటే మనం లైన్ సెగ్మెంట్ ఏం చెప్పచ్చు అంటే లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. ఏ అండ్ బి అనే 2 పాయింట్స్ తీసుకుంటే ఈ ఏ అండ్ బికి ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో ఏ నుండి బికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్ అది మాట. సో అంటే ఏ నుండి బికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఉండాలి. సరే, బాగానే ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్. సో ఇటు నుండి చూస్తే ఏ అనేది ఎండ్ పాయింట్, ఇటు నుండి చూస్తే బి అనేది ఎండ్ పాయింట్. అంటే లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకి చాలా అంటే చాలా బాగా అర్థమైతే మనకి బిట్ మ్యాచింగ్ ఇచ్చినా, లేదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్, ఆర్ అసెషన్ రీజనింగ్, ఆర్ 2 స్టేట్మెంట్స్, ఆర్ ఇంకేది ఇచ్చినా సరే, ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా. లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. దిస్ ఈజ్ అబౌట్ లైన్ సెగ్మెంట్.
అండ్ లైన్ సెగ్మెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఏబి లైన్ సెగ్మెంట్ లేదంటే బిఏ లైన్ సెగ్మెంట్. సో దీనికి డైరెక్షన్తో పని లేదు, ఎందుకంటే సో డైరెక్షన్ అనేది ఉండదు. సో లైన్ సెగ్మెంట్కి డైరెక్షన్ ఉండదు. సో చూసారా, ఏబి లైన్ సెగ్మెంట్ అనేదే, బిఏ లైన్ సెగ్మెంట్ అన్న అదే. ఓకేనా, రిప్రజెంటెడ్. నెక్స్ట్ రే. ఓకే, రే నేర్చుకుందాం. ఇదేంటి ఒక పాయింట్, ఇదేంటి అనదర్ పాయింట్. ఈ 2 పాయింట్స్ ఎక్కడ తీసుకున్నాను, బోర్డు మీద తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను, బోర్డు. ఇప్పుడు ఏ బి, ఇప్పుడు ఏ నుండి బికి నేను ఒక స్ట్రేట్ లైన్, ఒక స్ట్రేట్ డిస్టెన్స్ నేను డ్రా చేశాను అనుకోండి. సో దిస్ ఇస్ కాల్ లైన్ సెగ్మెంట్. దిస్ ఇస్ కాల్ లైన్ సెగ్మెంట్. అంటే పాయింట్ నుండి మనకి లైన్ సెగ్మెంట్ వచ్చింది. 2 పాయింట్స్ తీసుకుంటే లైన్ సెగ్మెంట్ వచ్చింది. లైన్ సెగ్మెంట్ నుండి రే వస్తుంది. అది ఎలాగో చూడండి. సో ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ 2 ఎండ్ పాయింట్స్. ఇప్పుడు నేను ఏదో ఒక ఎండ్ పాయింట్, సో బి అనే ఒక ఎండ్ పాయింట్ని నేను ఎక్స్టెండ్ చేశాను, ఇంకా ఎక్స్టెండ్ చేశాను, ఇంకా ఎక్స్టెండ్ చేశాను. అంటే నాకు బోర్డు లేదు కనుక ఇలా యారో మార్క్ పెడతాను, ఎందుకంటే బోర్డు ఇంకా నాకు ఎంతటిదే ఎండింగ్. సో ఇంకా చివరికి వెళ్తుంది కనుక లైన్. సో ఇంకా 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 అలా ఎక్స్టెండ్ అవుతుంది. సో అంటే మనం తీసుకున్న లైన్ సెగ్మెంట్లోని ఒక ఎండ్ పాయింట్ అనేది ఫిక్స్డ్ పాయింట్, ఇంకో ఎండ్ పాయింట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేస్తున్నాం. అలా ఎంతవరకు చేస్తున్నాం, ఇన్ఫైనెట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో అన్డెఫినెట్లీ ఆర్ ఇన్ఫైనెట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాం. అలా ఎక్స్టెండ్ చేస్తే మీకు ఏమొచ్చింది తెలుసా, బాగా క్లియర్గా చూడండి, రే ఏమొచ్చింది, రే. సో అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, a line segment which is extending in one endpoint infinitely, a line segment which is extending one endpoint infinitely is called a ray. So ray అంటే ఏం చెప్పొచ్చు, a line segment extending one endpoint infinitely, extending one endpoint infinitely. So which is extending one endpoint infinitely is called a ray, is called a ray. Example, నేను మీకు క్లాసెస్ చెప్తున్నప్పుడు అక్కడెక్కడో ఒక ఎండ్ పాయింట్ దగ్గర మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర సన్ ఉన్నాడు. ఆ సన్ నుండి నాకు ఇక్కడ వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, సన్ రేస్. అందుకే సన్ రేస్ అంటారు. ఎందుకంటే సన్ రేస్ అని అక్కడ స్టార్ట్ అయింది, అవి అలా వస్తూనే ఉన్నాయి, ఇక్కడ నాకు తగులుతున్నాయి. సో ఇప్పుడు నేను అడ్డంగా లేదని ఇంకా తగులుతాయి, ఇంకా వెళ్తాయి అన్నమాట. సో నేను అడ్డంగా ఉన్నాను కనుక అవి నాకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో కనుక సన్ రేస్ అంటారు, లైట్ రేస్ అంటారు. ఒక లైట్ని వేసాం అనుకోండి, ఆ లైట్ యొక్క రేస్ అనేవి మన మీద పడతాయి. సో వాటిని లైట్ రేస్ అంటారు, సన్ రేస్. సో ఇలాగా ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మిగతా పాయింట్ అనేది ఎక్స్టెండ్గా అలా వెళ్తూ మనకి వెళ్తే దాన్ని రేస్ అంటారు అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అవి మాట. సో లైన్ సెగ్మెంట్ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ వన్ ఎండ్ పాయింట్ ఇన్ఫినిట్లీ ఇస్ కాల్డ్ రే. మరి రేని ఎలా డినోట్ చేస్తారు సార్, చూడండి. ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, బి అనేది ఎండింగ్ అవుతుంది. సో ఈ ఏబి రేని మనం ఈ విధంగా డినోట్ చేయొచ్చు, మరి దీన్ని ఈ విధంగా డినోట్ చేయొచ్చు సార్, చేయకూడదు, ఎందుకంటే ఈ రెండు నాట్ ఈక్వల్. ఇది బి అనేది స్టార్ట్ అయ్యి ఏ దగ్గర అలా ఎండింగ్, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు వెళ్తే అప్పుడు బిఏ బార్ అని చూపిస్తున్నమాట. ఓకేనా. సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. నెక్స్ట్, లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాను, 2 ఎండ్ పాయింట్స్. మరి రేకి 1 ఎండ్ పాయింట్, రేకి ఏంటి 1 ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ అలా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా మనకి ఎండ్ పాయింట్ ఫైండ్ చేద్దాం అంటే ఎక్కడ దొరకదు కనుక ఇది ఓన్లీ 1 ఎండ్ పాయింట్ అనమాట. సో రేకి ఏంటి 1 ఎండ్ పాయింట్. ఏ రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ లైన్ ఆర్ స్ట్రైట్ లైన్. సో లైన్ అన్నా స్ట్రైట్ లైన్ అన్నా ఒకటే. సో ఇప్పుడు చూద్దాం. సో ఇదేంటి ఏ అనే ఒక పాయింట్, ఇదేంటి బి అనే ఇంకో పాయింట్. సో 2 పాయింట్స్ సేమ్, మళ్ళీ దీని నుండి ఇది వస్తుంది, దీని నుండి ఇది వస్తుంది, దీని నుండి ఇది వస్తుంది. ఓకేనా. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ది ప్లేన్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఇప్పుడు బి అనే పాయింట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ అనే పాయింట్ కూడా నేను ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ లైన్ or straight line. This is called line or straight line. A line segment which is extending both sides or both ends infinitely, both end points are infinitely, then the line segment is called straight line or simply called line. ఒక లైన్ సెగ్మెంట్ని బోత్ ఎండ్ పాయింట్స్ని ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు మనకి వచ్చేదాన్ని లైన్ లేదా స్ట్రైట్ లైన్ అంటారు, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది సార్,
ఏబి ఇలా రిప్రజెంట్ చేసినా పర్లేదు, బిఏ ఇలా రిప్రజెంట్ చేసినా పర్లేదు, ఎందుకంటే అదే ఏబి అన్నా అదే, బిఏ అన్నా అదే మాట. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ లైన్ సెగ్మెంట్లో 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి సార్, రేలో ఒక ఎండ్ పాయింట్ ఉంది సార్, మరి లైన్లో సార్ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఎందుకంటే ఇది ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ అవుతుంది కనుక సో నో ఎండ్ పాయింట్స్. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకొస్తుంది 0 1 2 లైన్ హ్యాస్ no end points, ray has 1 end point, line segment has 2 end points. So 0 1 2 3 0 1 2 మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 0 1 2 0 అంటే ray has no end point, line has no end point, ray has 1 end point, line segment has 2 end points, line segment has 2 end points. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎండ్ పాయింట్స్ మీద అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, టైప్స్ ఆఫ్ లైన్స్. సో లైన్స్ మనకి చాలా రకాలు ఉంటాయి, లైన్స్ అనేవి మనకి చాలా రకాలు ఉంటాయి. సో ఏం సార్ రకాలు చూస్తే, ఫస్ట్ 2 lines are meeting at one point, 2 lines are meeting at one point, those are called intersecting lines, 2 lines are meeting at one point are called intersecting lines. The point is called point of intersection. ఎక్కడైతే మీట్ అయిందో ఆ పాయింట్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఈ పి అనే పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. 2 lines are meeting at one point are called intersecting lines. The point is called point of intersection. దీని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంకో డెఫినేషన్ చెప్పచ్చు. 2 lines have only one common point, then those 2 lines are called intersecting lines. ఇప్పుడు ఈ 2 linesకి 1 కామన్ పాయింట్ ఉంది, అంటే దీని మీద ఉంది ఆ పాయింట్, దీని మీద ఉంది. సో దీని మీద ఉంది కనుక కామన్గా ఉంది ఆ పాయింట్ 2 lines మీద, అందుకే దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. మరి 2 lines have no common point, those lines are called parallel lines. సో 2 linesకి ఎటువంటి కామన్ పాయింట్ లేదు, లేదంటే 2 lines are never meeting at any point are called parallel lines. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే 3 or more lines are passing through one point. 3 or more lines are passing through one point. Then those lines are called concurrent lines. అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ అన్నీ కూడా ఒకే ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యాయి అనుకో, వాటిని కాంకరెంట్ లైన్స్ అంటారు. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఆ పాయింట్ మనం ఏమంటాం, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కాంకరెంట్ లైన్స్. ఇంకా పెర్పెండిక్యులర్ లైన్స్. 2 lines are perpendicular to each other. పెర్పెండిక్యులర్ అంటే 90 degrees అని అర్థం. సో మనకి యాంగిల్స్లో వస్తుంది, ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. సో పెర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో the angle between 2 lines is 90 degrees, then those lines are called perpendicular lines. 2 lines are perpendicular to each other are called perpendicular lines. ఎలాగైనా చెప్పచ్చు. సో 2 linesకి యాంగిల్ 90 degrees ఉంటే ఆ లైన్స్ని అంటే మనం పెర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. లేదంటే 2 lines perpendicular to each other, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇది దానికి 90, ఇది దీనికి 90. సో అప్పుడు ఆ 2 lines మనం అంటాం పెర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఇది అబౌట్ పాయింట్, లైన్ సెగ్మెంట్, రే, లైన్, టైప్స్ ఆఫ్ లైన్స్. ఇదంతా కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోయేది యాంగిల్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. సో ఇప్పుడు ఈ 2 points మనం జాయిన్ చేస్తే ఏమొస్తుంది, లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ బి అనే పాయింట్ నేను ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇలా ఎక్స్టెండ్ చేస్తే నాకేమొస్తుంది, రే వస్తుంది. రే ఇస్ దే. ఓకేనా. ఇప్పుడు ఏబి రే ఇస్ దే. సో ఇప్పుడు దీని మీద ఇంకొక రే నేను తీసుకున్నాను. ఇంకొక రే ఎగ్జాక్ట్గా దీని మీద ఉంది. సో ఇది అంటే ఒకవైపు
ఇన్ఫినిట్లీ వెళ్తుంది కనుక అందుకనే ఇంకో యారో ఇలా చూపిస్తుంది. ఇంకో యారో ఇలా చూపిస్తే ఇదొక రే అంతమాట. ఓకేనా. సో ఇప్పుడు నాకు 2 రేస్ ఉన్నాయి. 2 రేస్ కోఇన్సిడెన్స్ టు ఈచ్ అదర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏబి రే ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసేస్తాను. సో దిస్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ రే. ఇప్పుడు ఇంకొక రే తీసుకున్నాను కదా, దాన్ని కొంచెం మూవ్ చేస్తాను. సో దీనికి సి అని పేరు పెడతాను. సో అంటే ఏబి రే ఈజ్ ఎ ఫిక్స్డ్ రే, ఏసీ రే ఈజ్ ఎ రొటేటింగ్ రే ఆర్ టెర్మినేటింగ్ రే. దిస్ ఈజ్ ఫిక్స్డ్ రే, దిస్ ఈజ్ టెర్మినేటింగ్ రే. ఓకేనా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ రేకి ఈ రొటేటింగ్ రేకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. ద గ్యాప్ ఈస్ కాల్డ్ యాంగిల్. ఇప్పుడు డెఫినేషన్ చెప్తాం. ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ which are having same fixed point is called angle. So ఏంటి, the gap between two rays which are having same fixed point, same initial point or fixed point is called angle. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంది. ఇప్పుడు మనం 7th or 8th క్లాస్ కనుక లేదంటే 9th క్లాస్ కనుక ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ద యూనియన్ అంటే దీని ప్లేస్ దాని ప్లేస్ అని అర్థమాట. ద యూనియన్ ఆఫ్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాంగిల్. ద యూనియన్ ఆఫ్ టూ రేస్ which are having same initial point is called angle. ఇప్పుడు ఈ రొటేటింగ్ రే అనేది ఇలా తిరిగింది అనుకోండి. చూడండి, క్లాక్కి రివర్స్లో తిరుగుతుంది. మన క్లాక్ ఇలా తిరుగుతుందా, ఇలా తిరుగుతుంది. అంటే దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. అంటే అప్పుడు మనం తీసుకునే యాంగిల్ పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి. ఒకవేళ ఈ ఫిక్స్డ్ రే, ఈ రొటేటింగ్ రే అనేది కిందకి ఇలా తిరిగింది అనుకోండి, అంటే ఈ విధంగా తిరిగింది అనుకోండి, అంటే ఇది క్లాక్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది. అంటే దాన్ని క్లాక్ వైజ్ యాంగిల్ అంటారు. దాన్ని మనం నెగిటివ్లో తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని పాజిటివ్లో తీసుకున్నాం కనుక దీన్ని నెగిటివ్లో తీసుకోవాలి. మరి ఈ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్? థీటా. సో అంటే చూడండి, యాంగిల్ని ఎల్ షేప్లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఎల్ అనే షేప్లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు బిఏసి అంటే ఇక్కడ బిఏసి ఇదే కదా గ్యాప్, ఈ గ్యాప్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు కనుక యాంగిల్ బిఏసి అని రావచ్చు. లేదంటే ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అంటే యాంగిల్ సిఏబి. చూడండి, ఇలా అయినా అదే గ్యాప్. సో అంటే యాంగిల్ బిఏసి లేదంటే యాంగిల్ సిఏబిగా రిప్రజెంట్ చేయొచ్చు. లేదంటే సింగిల్ లెటర్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు, యాంగిల్ ఏ. సో సింపుల్గా యాంగిల్ ఏ అని రాయొచ్చు. ఒక లోపల మనం ఈ ఆల్ఫా కానీ థీటా కానీ ఇంకేమైనా అనుకుంటే వాటిని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో యాంగిల్ థీటా లేదంటే యాంగిల్ ఆల్ఫా లేదంటే యాంగిల్ స్మాల్ లెటర్స్ ఏ, ఇలా మనం ఏవైనా సరే రిప్రజెంట్ చేయొచ్చు. ఎలాగైనా సరే మనకి రిప్రజెంట్ చేయొచ్చు యాంగిల్ని. ఓకేనా. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో మనకి 7 టైప్స్ ఉంటాయండి యాంగిల్స్. 7 టైప్స్ చిన్నప్పుడు నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. సో క్లియర్గా చెప్తాను చూడండి. 7 టైప్స్. ఫస్ట్ది జీరో యాంగిల్, రెండోది ఎక్యూట్ యాంగిల్, మూడోది రైట్ యాంగిల్, నాలుగోది అబ్ట్యూస్ యాంగిల్, ఐదోది స్ట్రైట్ యాంగిల్, ఆరోది రిఫ్లెక్స్ యాంగిల్, ఏడోది కంప్లీట్ యాంగిల్. ఇవన్నీ సింగిల్ యాంగిల్స్ అండి. ఇవన్నీ సింగిల్ అంటే టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్. సింగిల్ అంటే సింగిల్ యాంగిల్ తీసుకుంటే మనకి అవి డిఫరెంట్ అన్నమాట టైప్స్. సో జీరో యాంగిల్ అంటే ఏంటి సార్? జీరో యాంగిల్ అంటే చూడండి, సో నేను 2 రేస్ తీసుకున్నాను. ఈ 2 రేస్ తీసుకుంటే ఈ 2 రేస్ అనేది అలా ఉండిపోయాయి.
జస్ట్ కదలేదు. సో అంటే ఒకదాని మీద ఒకటి అలా ఉండిపోయింది. సో మూమెంట్ అనేది లేదు. సో అంటే ఇప్పుడు ఆ టూ రేస్ మధ్య గ్యాప్ ఏమైనా ఉందా? లేదు. నో గ్యాప్ ఈస్ దే బిట్వీన్ టూ లైన్స్ ఆ టూ రేస్. నో గ్యాప్ ఈస్ దేర్ బిట్వీన్ టూ రేస్. సో నో గ్యాప్ కనుక, సో అసలు మూమెంట్ లేదు కనుక దట్ ఈస్ ద జీరో యాంగిల్. దట్ ఈస్ ద జీరో యాంగిల్. సో ఇఫ్ టూ రేస్ ఆర్ having no gap, if two rays are having no gap, then that angle is called zero angle. Or if the angle between two rays, the angle definition is the angle between two rays is 0 degrees or 0, then that is called zero angle. The angle between two rays is 0. The angle between two rays is 0, then that angle is called zero angle. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే టీటా అన్నాం కనుక, సో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. యాంగిల్ని డిగ్రీస్లో రిప్రజెంట్. డిగ్రీస్ అంటే ఒక నెంబర్ రాసి పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో చిన్న జీరో పెట్టాలి. సో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీస్. యాంగిల్ని మనం డిగ్రీలో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇది ఫిక్స్డ్ రే. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే చిన్న గ్యాప్ వచ్చింది. అంటే ఎంతవరకు వెళ్ళింది మనకి? సో ఇక్కడ మనకి ఇలా మనకి రెండు పర్పెండిక్యులర్ లైన్స్ నేర్చుకున్నాం ఇందాల. ఇవ్వండి. సో ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ నేర్చుకున్నాం. అంటే ఇది ఇలా స్ట్రైట్గా ఉంటే మనకి రైట్ యాంగిల్. అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 degrees కన్నా తక్కువ ఉండాలి. అంటే 0 degrees ఈజ్ లెస్ దాన్, theta is less than 90 degrees. Then that angle is called acute angle. The angle between two rays is more than 0 degrees, less than 90 degrees. More than 0 degrees, less than 90 degrees. Then that angle is called acute angle. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాప్ అనేది చూడండి 90 కన్నా తక్కువ ఉంది, కానీ 0 కన్నా ఎక్కువ ఉంది. సో కనుక ఈ యాంగిల్ మనం acute angle అంటాం. acute angle అని కూడా అనొచ్చు. ఇప్పుడు ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఆర్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్. అంటే ఏంటి? 90 degrees, ఎగ్జాక్ట్లీ 90 degrees. సో ఇక్కడ నేను బాక్స్ రాస్తాను. బాక్స్ రీసినవి ఎగ్జాక్ట్ మాట, అదే వాల్యూ, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈస్ 90 degrees. The angle between two rays is 90 degrees. Then that angle is called right angle. That angle is called right angle. The angle between two rays is 90 degrees, exactly 90 degrees. Then that angle is called right angle. That angle is called right angle. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది ఫిక్స్డ్ రే. ఇప్పుడు మూమెంట్ అనేది ఇలా అయింది. అంటే చూడండి, ఇలా ఉంది, ఇలా అయింది, స్ట్రేట్, ఇలాగా. సో ఇప్పుడు ఈ గ్యాప్ బిట్వీన్ టూ రేస్ ఏమవుతుంది మనకి? అబ్ట్యూస్ యాంగిల్. అంటే ఇక్కడ ఏంటి అర్థం? 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి, 180 degrees కన్నా తక్కువ ఉండాలి. సో 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి, 180 degrees కన్నా తక్కువ ఉండాలి. అలా ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈస్ more than 90 degrees and less than 180 degrees. More than 90 degrees and less than 180 degrees. Then that angle is called obtuse angle. Next. ఇప్పుడు ఫిక్స్డ్ రే అలాగే ఉంది. రొటేటింగ్ రే ఫిక్స్డ్ రేట్కి ఆపోజిట్గా వచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మనకి ఏదైతే ఈ యాంగిల్ ఉందో దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే the angle between two rays is 180 degrees. The angle between two rays is 180 degrees. Or two right angles is called straight angle. సో అంటే యాంగిల్ బిట్వీన్ టూ రేస్కి మనం 180 degrees ఉంటే దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. సో ఇది ఫిక్స్డ్ రే. రే అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఇలాగా కిందకి. ఎప్పుడు కూడా మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ టీటా, ఈ యాంగిల్ అనేది ఎలాగుంది మనకి? 180 degrees కన్నా ఎక్కువ ఉంది, 360 degrees కన్నా తక్కువ ఉంది. సో
the angle between two rays is more than 180 degrees and less than 180 degrees, less than 360 degrees is called reflex angle, is called reflex angle. So angle అనేది 180 degrees కన్నా ఎక్కువ ఉంది, 360 degree కన్నా తక్కువ ఉంది, దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. The angle between two rays is more than 180 degrees and less than 360 degrees, that angle is called reflex angle. నెక్స్ట్ ఒక రే ఇలా తీసుకున్నాను, మీ రొటేటింగ్ రే ఇలా 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 తిరిగి 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 మళ్ళీ ఇలాగే వచ్చింది అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ టీటా అనేది మనకి 360 degrees. సో అంటే 360 degrees. సో ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈస్ 360 degrees, then that angle is called complete angle. Then that angle is called complete angle. సో ఇది మాట టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ జీరో యాంగిల్, acute angle, straight angle, obtuse angle, sorry. So zero angle, acute angle, right angle, obtuse angle, straight angle, reflex angle, complete angle. So ఇలా తీసుకున్నాను, ఇలా complete angle. సో ఈ విధంగా మనం టైప్స్ ఆఫ్ ద యాంగిల్స్ చెప్పచ్చు. ఇప్పుడు మనకి బిట్స్ ఎలా అడుగుతుంది. 179 degrees is called 179 degrees is called obtuse angle. అబ్చ్యూజ్ యాంగిల్ ఎందుకంటే 90 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా 180 కన్నా ఎంత తక్కువ ఉన్నా సరే మనకి అబ్చ్యూజ్ యాంగిల్ అవుతుంది. ఓకేనా. 359 degrees is called 359 degrees is called రిఫ్లెక్స్ యాంగిల్ ఎందుకంటే 360 కన్నా తక్కువ ఉంది కనుక 359 degrees called రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా. 89 degrees is called 89 degrees మనకి acute angle. 89 degrees is called acute angle. సో మనకి ఒక బిట్ ఇచ్చాడు మన సమ్మేటివ్ ఎగ్జామ్లో. 82 is acute angle triangle. acute angle 82 అనేది acute angle అని ఇచ్చేది. దానికి రీజన్ ఇచ్చాడు బిలో 90 degrees is called acute angle అన్న. సో అందరు కూడా 90% స్టూడెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు కానీ కాదు, బోత్ ఆర్ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇదే కరెక్ట్, 82 ఈజ్ acute angle. కిందన బిలో 90 degrees ఈజ్ acute కాదు. బిలో 90 degrees అంటే జీరో తీసుకోవచ్చు, బిలో 90 అది acute కాదు కదా, అది జీరో యాంగిల్ అయిపోద్ది. మరి -30 degrees అది acute కాదు కదా. సో అంటే మనకు డెఫినేషన్ కరెక్ట్గా చెప్పాలి. సో మోర్ దాన్ 0 degrees లెస్ దాన్ 90 degrees ఈజ్ కాల్డ్ acute angle అంటే రీజన్ తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, రీజన్ తప్పు అంటే ఏ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. సో బి ఈజ్ ఫాల్స్ అంటే ఆప్షన్ సి అనేది మనం ఇచ్చిన సమ్మేటివ్ అనే ఎగ్జామ్ 8th క్లాస్ సమ్మేటివ్ అనే ఎగ్జామ్లో సో మనకి అది మటుక రైట్ ఆన్సర్. సారీ ఇది 9th క్లాస్లో మీరు ఒకసారి చూడండి. సో మీకు బిట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్ అయిపోయింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఇక్కడ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకోవాలి. పెయిర్ ఆఫ్ యాంగిల్స్ సో ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో 2 pairs ఉంటాయి, నెక్స్ట్ మళ్ళీ 3 pairs ఉంటాయి. ఫస్ట్ 2 pairs డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ 3 pairs డిస్కస్ చేద్దాం. సో ఏంటి సార్ పేర్స్? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అదేవిధంగా సప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే you take any 2 angles, if you make sum that should be 90 degrees. The sum of any 2 angles is 90 degrees. Then that angles are called complementary angles. అంటే a plus b is equal to 90 degrees. ఇక్కడ a and b అనేవి ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, మన ఇష్టం. సో నేను ఇలా తీసుకోవచ్చు. సో ఇది a, ఇది b. సో ఈ రెండు నేను యాడ్ చేస్తే 90 degrees రావాలి. లేదంటే నేను పక్కన తీసుకోవచ్చు. పక్కన అంటే ఇలా తీసుకోవచ్చు. ఇదొక యాంగిల్. సో రెండు కలిపితే మనం 90 degrees రావాలి. సో ద సమ్ ఆఫ్ 2 angles is 90 degrees. Then those angles are called complementary angles. మరి the sum of 2 angles is 180 degrees is called straight angles. The sum of any 2 angles is 180 degrees. Then those angles are called straight angles. సింపుల్గా అండి. సో స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees కదా ఇప్పుడు నేర్చుకున్నాం. సో అంటే ఇందులో ఎస్ ఉంది, స్ట్రైట్ యాంగిల్లో ఎస్ ఉంది, సప్లిమెంటరీలో ఎస్ ఉంది. సో సప్లిమెంటరీలో ఎస్ ఉంది, స్ట్రైట్ యాంగిల్లో ఎస్ ఉంది. సో కనుక 180 degrees అనేది ఈజీగా గుర్తుంటుంది. సో వన్స్ ఇది గుర్తుందంటే కాంప్లిమెంటరీ ఈజీగా 90 degrees గుర్తుంటుంది, ఎందుకంటే దీనికి ఆపోజిట్. సో సమ్ ఆఫ్ 2 angles is 90 degrees, then those angles are called complementary angles. Sum of 2 angles is 180 degrees, then those angles are called supplementary angles.
ఇంకా మనకి పేర్స్కి వచ్చేసరికి ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే 2 ఉంటాయి. నెక్స్ట్ లీనియర్ పేర్, నెక్స్ట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ 3 మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్లో మనం 2 నేర్చుకున్నాం. ఫస్ట్ దేని నేర్చుకున్నాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాం. ఇది ఒక పెయిర్ మాట. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? సో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 degrees ఉండాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎలాగైనా ఉండొచ్చు, లేదంటే సో ఈ 2 యాంగిల్స్ కలిపితే 90 degrees రావాలి, అలాగని నేర్చుకున్నాం. సో రెండోది మనం సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఏం రావాలి మనకి? 180 degrees రావాలి. ఇది 91, ఇది 89. ఎలాగైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో మనకి 2 కలిపితే 180 రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మూడోది నేర్చుకోబోతుంది అడ్జసెంట్ యాంగిల్స్. ఇవన్నీ పేర్స్ అండి. సో ఇవన్నీ పేర్స్. అడ్జసెంట్ యాంగిల్స్, 2 యాంగిల్స్ ఆర్ సెట్ టు బి అడ్జసెంట్ యాంగిల్స్. సో 2 యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అని ఎప్పుడు చెప్తానంటే 2 పక్క పక్కన ఉంటాయి. సో పేర్లోనే ఉంది అడ్జసెంట్. ఎడ్జ్ అంటే సో ప్లీజ్ సిట్ మై ఎడ్జ్. సో అంటే నా ఎడ్జ్ నా పక్కన కూర్చొని అంటాం. సో అడ్జసెంట్ అంటే పక్క పైన. అడ్జసెంట్ సైడ్స్ మనం నేర్చుకున్నాం ప్యారలలోగ్రామ్లో. సో నేను ప్యారలలోగ్రామ్ కాన్సెప్ట్ చెప్పాను. సో అడ్జసెంట్ సైడ్స్. సో 2 సైడ్స్ పక్క పక్కన ఉంటే అక్కడ మనకి అడ్జసెంట్ సైడ్స్. ఇక్కడ మనకి 2 యాంగిల్స్ పక్క పక్కన ఉండేవాడిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అయితే ఈ అడ్జసెంట్ యాంగిల్స్ చెప్పినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ మనం చూద్దాం. లెట్ us see. So this is A angle, this is B angle. 2 angles, A అనేది ఒక యాంగిల్, B అనేది ఒక యాంగిల్. 2 angles are said to be adjacent angles if, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ కామన్ రే, దిస్ ఈజ్ కామన్ రే. అంటే ఈ యాంగిల్కి ఇది రే ఉంది, బి యాంగిల్ కూడా ఇదే రే ఉంది, కామన్ రే. ఈ రే అనేవి నాన్ కామన్ రేస్. సో నాన్ కామన్ రేస్ అంటే కామన్ రే కాదన్నమాట, నాన్ కామన్ రేస్. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, 2 angles are said to be adjacent angles if the angles are having same initial point, if the angles are having same initial point and same common ray and say common ray and non-common rays are either side of the common ray. Non-common rays are either side of the common ray. సో ఈ నాన్ కామన్ రేస్ అనేవి ఈ కామన్ రేకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉండాలన్నమాట. అలా ఉంటే మనం ఆ యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2 angles are said to be adjacent angles. 2 angles are said to be adjacent angles if they have same common ray and same vertex and same common ray and non-common rays are either side of the common ray. Non-common rays are either side of the common ray అని చెప్పచ్చు. మరి అని చెప్తే మనకి వాటిని adjacent angles అంటాం. సో వాట్ ఆర్ ద adjacent angles? Once again, last time, 2 angles are said to be adjacent angles if they have same vertex and same common ray and non-common rays are either side of the common ray. Either side of the common ray. So those angles are called adjacent angles. Adjacent angles. ఇంకోలా కూడా చెప్పచ్చు. ఇంకోలా ఎలా అంటే 2 angles are said to be adjacent angles if they have same vertex and same common ray and their interior do not have same common point. And their interior do not have same common point. So angle A interior ఇది లోపల, యాంగిల్ బి ఇంటీరియర్ ఇది మాట. సో నేను ఇక్కడ ఏదైనా పాయింట్ పి తీసుకున్నాను అనుకోండి, సో ఇది పి అనేది ఏకే చెందుతుంది, బికి చెందదు. సో అంటే ఏంటి? దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ adjacent angles. సో ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. 2 angles are said to be adjacent angles if they have same common point and same common ray and their interior
their interior do not have any common point. Their interior do not have any common point. Those are called adjacent angles. మరి దీనికి adjacent angles కానివి చెప్పండి సార్. సో ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి. యాంగిల్ బి పెద్దది, యాంగిల్ ఏ చిన్నది. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన ఉన్నట్టున్నాయి కానీ అవి ఎడ్జసెంట్ యాంగిల్స్ కావు, ఎందుకంటే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్కి సేమ్ వెటెక్స్ ఉంది, బట్ ఇది కామన్ రే అవ్వట్లేదు. సో ఏకి ఇది రే అవుతుంది కానీ బికి కామన్ రే అవ్వట్లేదు ఒకటి. నెక్స్ట్ నేను ఒక పాయింట్ పి అనే పాయింట్ తీసుకుంటే అది యాంగిల్ ఏకి చెందుతుంది, యాంగిల్ బి కూడా చెందుతుంది. సో మన డెఫినేషన్ ఏంటి? దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. మరి ఇక్కడ ఏ దగ్గర పి అని ఉంది, బి దగ్గర కూడా అది ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నాన్ ప్యారలల్ రేస్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది కామన్ రే. అసలు దీనికి కామన్ రే లేదు, ఇంకా నాన్ కామన్ రేస్ గురించి మనం మాట్లాడడానికి లేదు అన్నమాట, ఎందుకంటే కామన్ రే అనేది లేదు. సో కనుక దిస్ ఇస్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్, దీస్ ఆర్ ద ఎడ్జసెంట్ యాంగిల్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, లీనియర్ పెయిర్ ఆ లీనియర్ యాంగిల్స్ అని కూడా అనొచ్చు. లీనియర్ పెయిర్, లీనియర్ పెయిర్ అని లేదండి, చాలా ఈజీ. టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ విచ్ నాన్ కామన్ రేస్ ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్. నాన్ కామన్ రేస్ ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్, దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ లీనియర్ పెయిర్. సో దిస్ ఈజ్ కామన్ రే. సో అంటే మనం ఈ యాంగిల్కి ఇది రే ఉంది, ఈ యాంగిల్ కూడా రే ఉంది, అంటే దట్ ఈస్ కాల్డ్ కామన్ రే. సో నాన్ కామన్ రేస్ ఆర్ ఇన్ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ తీసుకుంటే అందులో నాన్ కామన్ రేస్ ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్. నాన్ కామన్ లైన్స్ ఆర్ ఫార్మ్స్ ఏ స్ట్రైట్ లైన్, దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ లీనియర్ పెయిర్. అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ని మనం లీనియర్ పెయిర్ అంటాం, ఇప్పుడు అంటామంటే ఈ నాన్ కామన్ రేస్ అనేవి ఒక స్ట్రైట్ లైన్ ఫాలో అవ్వాలి, స్ట్రైట్ లైన్ని ఫార్మ్ చేయాలి. లేదంటే ఇంకోలా చెప్పచ్చు, టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ లీనియర్ పెయిర్ ఇఫ్ నాన్ కామన్ రేస్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. సో నాన్ కామన్ రే అనేది ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? లీనియర్ పెయిర్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ అండ్ సేమ్ కామన్ రే, అండ్ నాన్ కామన్ రేస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ లీనియర్ పెయిర్. అదొక డెఫినేషన్. లేదంటే టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సెడ్ టు బి లీనియర్ పెయిర్ ఇఫ్ నాన్ కామన్ రేస్ ఫార్మ్స్ ఏ స్ట్రైట్ లైన్. అలా అయినా చెప్పచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టూ యాంగిల్స్ని స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. అంటే యాంగిల్ ఏని నేను యాంగిల్ బిని యాడ్ చేస్తే నాకేమొస్తుంది? 180 degrees వస్తుంది. సో అంటే లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees మనకేంటి? సప్లిమెంటరీ కదా. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఆర్ లీనియర్ పెయిర్ ఈజ్ ఫార్మింగ్ స్ట్రైట్ లైన్ కనుక స్ట్రైట్ యాంగిల్ ఆటోమేటిక్గా వస్తుంది. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్ యాంగిల్ ఆర్ స్ట్రైట్ యాంగిల్, ఆర్ వీ కెన్ సే ద సప్లిమెంటరీ యాంగిల్స్. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, vertically opposite angles. ఇక్కడ కూడా మనం టూ డెఫినేషన్స్ నీట్గా చెప్పుకోవచ్చు. Two angles are having same vertex, but they don't have any common ray. Those angles are called vertically opposite angles. చూడండి, ఈ యాంగిల్ నేను తీసుకున్నాను ఏ, ఈ యాంగిల్ నేను తీసుకున్నాను బి. సో ఈ టూ యాంగిల్స్కి వెటెక్స్ అనేది సేమ్. టూ యాంగిల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ వెటెక్స్ అండ్ they don't have any common ray. ఆ రే అనొచ్చు, ఆర్మ్ అనొచ్చు.
they don't have any common ray. Those angles are called vertically opposite angles. Vertically opposite angles. Or simply we can say two lines are intersecting, then the opposite angles are called vertically opposite angles. So రెండు లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే ఆపోజిట్గా ఏవైతే యాంగిల్స్ ఉంటాయో వాటిని మనం vertically opposite angles అంటాం. సో ఇది సి, ఇది డి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఈ లైన్స్ మధ్య కూడా అంతే గ్యాప్ ఉంటుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అంటే ఎప్పుడైనా సరే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఎప్పుడైనా సరే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి సో టైప్స్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ యాంగిల్స్. టైప్స్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, adjacent angles, linear pair and vertically opposite angles. Vertically opposite angles. So ఇవి మనకి types of pair of angles. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ట్రాన్స్వర్స్ లైన్. ట్రాన్స్వర్సల్ లైన్. ఏం సార్ ట్రాన్స్వర్సల్ లైన్? సో లెట్ us see. మనం టూ లైన్స్ తీసుకుందాం. సో ఈ రెండు మనకేంటి టూ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎందుకంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసి దీనికి ఇలా ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి, ఎక్కడో దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ రెండు లైన్స్ ఏంటి? ప్యారలల్ లైన్స్. ఇవి ఎంత ఎక్స్టెండ్ చేసినా సరే మనం ఇంటర్సెక్ట్ అవ్వదు. ఇవి త్రీ లైన్స్, ప్యారలల్ అవ్వచ్చు లేదంటే నాన్ ప్యారలల్ అవ్వచ్చు. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై అనదర్ లైన్ at two different points, then the line is called transverse line. సో ఏవైనా టూ లైన్స్ ఎల్ అండ్ ఎం అనే టూ లైన్స్ని ఇంకొక లైను టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, దాన్ని మనం ట్రాన్స్వర్స్ లైన్ అంటాం. ట్రాన్స్వర్సల్ లైన్. ఇఫ్ టూ ఆర్ మోర్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై వన్ లైన్, ఆర్ ఇంటర్సెక్టెడ్ బై వన్ లైన్, at two different points, then the line is called transversal line. If two or more, L, M, N, if two or more lines are intersected by one line at three different points, ikkada two lines kanuka two different points, ikkada three kanuka at three different points, then the line is called transversal line. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అంటే మీ అందరికీ అర్థమైంది. సో టైప్స్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అయిపోయింది, ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ యాంగిల్ మేడ్ బై ట్రాన్స్వర్సల్ లైన్ ప్రాపర్టీస్. ఈ రెండు అయిపోతే ఈ చాప్టర్ అయిపోయినట్టే. ఓకే, నేను ఒక లైన్ ఎల్ అనేది తీసుకున్నాను, ఇంకో లైన్ నేను ఎం తీసుకున్నాను. సో లైన్ ఎల్ అండ్ లైన్ ఎం ఆర్ intercepted by line T, then that line T is called transversal line. So line L and line M are, so those two are not parallel. ముందే చెప్తున్నాను ఇక్కడ. సో L అనేది ప్యారలల్గా లేదు, ఓకేనా? సో అంటే మామూలుగా కొంచెం అడ్జస్ట్ ఇలా తీసుకోవచ్చు, బట్ మీకు ఇంకొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుందని నేను ఈ విధంగా తీసుకున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైన్ ఎల్ అండ్ ఎం ఆర్ నాట్ ప్యారలల్ లైన్స్. దీస్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ బై అనదర్ లైన్ అట్ టూ డిఫరెంట్ పాయింట్స్. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర. సో ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే దిస్ లైన్ ఇస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ లైన్. ఎవ్రీ ట్రాన్స్వర్సల్ లైన్ విల్ మేక్ 8 యాంగిల్స్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ టూ లైన్స్తో ఈ ట్రాన్స్వర్స్ లైన్ 8 యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. చూడండి, this is angle 1, this is angle 2, this is angle 3, this is angle 4. అదేవిధంగా ఇక్కడ కూడా this is angle 5, this is angle 6, this is angle 7, this is angle 8. Transversal line will make 8 angles with the two lines. సో ఇచ్చిన టూ లైన్స్తోనే ట్రాన్స్వర్స్ లైన్ 8 యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. సో 8 యాంగిల్స్, ఓకేనా?
సో ఈ 8 యాంగిల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకసారి చూద్దాం. లెట్ us see. ఫస్ట్ వన్, ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్, the angles which are between the two lines are called interior angles. సో ఈ 2 lines మధ్యలో ఏవైతే యాంగిల్స్ ఉంటాయో వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ లైన్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, ఎందుకంటే ఈ 2 లైన్స్కి మధ్యలో ఉంది. ద యాంగిల్స్ విచ్ ఆర్ బిట్వీన్ ద టూ లైన్స్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏంటిటా ఇంటీరియర్ యాంగిల్స్? సో చూడండి బాగా, 3, 4, 5, 6. సో యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఇక్కడ 3, 4, 5, 6 ఈ ఎగ్జాంపుల్కే. సో వాడు ఎగ్జామ్లో డయాగ్రాము ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి? 1, 3, 5, 6 అవుతాయి. సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి సో 8 అవుతుంది మరి. సో వాడు ఇచ్చిన డయాగ్రామ్ బట్టి మనం చూడండి. మన డెఫినేషన్ ఏంటి? బిట్వీన్ 2 lines వాట్ ఆర్ ద యాంగిల్స్ ఆర్ దే, దోస్ ఆర్ కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆ 2 linesకి మధ్యలో ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో వాటిని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సెకండ్ వన్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్స్ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది outside of the 2 lines. సో అంటే not inside of the 2 lines. Not inside of the 2 lines are called exterior angles. The angles which are not inside of the 2 lines are called exterior angles. అంటే ఏంటంటే మనకి ఈ 1 అనేది అవుట్ సైడ్ ఉంది, 2 అనేది అవుట్ సైడ్, 7 అనేది అవుట్ సైడ్, 8 అనేది అవుట్ సైడ్. సో యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. దీస్ ఆర్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్. దీస్ ఆర్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంకా మనకి ఏమున్నాయి? నెక్స్ట్ థర్డ్ వన్, corresponding angles. Corresponding angles are also there. So corresponding angles అంటే ఏంటి చూద్దాం. 2 angles are having same direction. 2 angles are having same direction, then those angles are called corresponding angles. సో అంటే చూడండి, ఇక్కడ మనకి ఏదైతే డైరెక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే డైరెక్షన్. ఇక్కడ ఎంత మనకి సో ఈ యాంగిల్ ఇటువైపు చూస్తుంది, ఈ యాంగిల్ కూడా ఇటువైపు, ఈ యాంగిల్ ఇటువైపు చూస్తుంది, ఈ యాంగిల్ కూడా ఇటువైపు, ఈ యాంగిల్ని ఇటువైపు చూస్తుంది, ఈ యాంగిల్ కూడా ఇటువైపు, ఈ యాంగిల్ ఇటువైపు, ఈ యాంగిల్. అంటే 2 angles are having same direction. 2 angles are having same direction, then those are called corresponding angles. Corresponding angles. 2 angles are having same direction, then those are called corresponding angles. ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సో 1, 5 ఈ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి కనుక మనం యాంగిల్ 1, యాంగిల్ 5 అని రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా యాంగిల్ 2, యాంగిల్ 6, అదేవిధంగా యాంగిల్ 3, యాంగిల్ 7, అదేవిధంగా యాంగిల్ 4, యాంగిల్ 8. మిగతా ఏం కాదు. నేను 3, 6, 3, 5 తీసుకున్నాను కాబట్టి 3 ఇటు సైడ్ ఉంది, 5 ఇటు సైడ్ ఉంది కనుక అవ్వదు. అంటే ఇక్కడ మనకి 4 pair ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి వచ్చాయి. ఎగ్జామ్లో హౌ మెనీ pair ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ దేర్ వెన్ ఏ ట్రాన్స్వర్స్ లైన్ మీటింగ్ 2 lines అని ఇచ్చాడు అనుకోండి, ఇంటర్సెక్టింగ్ 2 lines అని ఇచ్చాడు అనుకోండి, మనం ఏం రాయాలి? 4 pair ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ దేర్. 4 pair ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, alternate interior angles. Alternate interior angles. పేర్లో ఉంది మనకు ఆల్రెడీ ఇంటీరియర్ యాంగిల్స్ అని నేర్చుకున్నాం. ఆల్టర్నేట్ అంటే ఒకటి వస్తే ఒకటి రాకూడదు. సో ఆల్టర్నేట్ డేస్ అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే. సో ఆల్టర్నేట్ డేస్ అనమాట. అంటే మండే వచ్చిందంటే ట్యూస్డే రాకూడదు, వెన్స్డే వచ్చిందంటే థర్స్డే రాకూడదు, ఫ్రైడే వచ్చిందంటే సాటర్డే రాకూడదు, సండే రావాలి. సో ఇలాగా ఆల్టర్నేట్ డేస్. మరి ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఒక యాంగిల్ వస్తే ఇంకో యాంగిల్ రాకూడదు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇంటీరియర్ యాంగిల్స్లో ఒక యాంగిల్ వస్తే ఇంకో యాంగిల్ రాకూడదు అనమాట. సో అది మాట ఆల్టర్నేట్ యాంగిల్స్. సిఆర్ సో 3 వచ్చింది, ఇది ఇంటీరియర్ యాంగిల్. సో 4 రాకూడదు అంటే నెక్స్ట్ ఏం రావాలి? 5 రావాలి. సో ఈ రెండు మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. మరి 3, 6 ఆల్టర్నేట్ సేమ్ సైడ్ అవుద్ది. సో సేమ్ సైడ్ కనుక అది ఆల్టర్నేట్ అంటే ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఉంటే వాటిని ఎయిదర్ సైడ్ ఆర్ ఆల్టర్నేట్ సైడ్స్ అంటమాట. సో కనుక the angles which are on the either side of transverse
and also those are interior angles. The interior angles which are either side of the transverse, either sides of the transverse are called alternate interior angles. The interior angles which are on the either side of the transverse, either side of the transverse, not adjacent angles, not adjacent angles, those are called alternate interior angles. మీరు అనొచ్చు సో adjacent angles అన్నాను అనుకోండి నేను, సో 3, 4 కూడా adjust అయిపోద్ది, adjacent angles అయిపోద్ది. అందుకనే the angles, the interior angles which are on either side of the transverse, not adjacent angles, are called alternate interior angles. Alternate interior angles. ఇక్కడ 3, 5 అనేది alternate interior అవుతుంది. యాంగిల్ 3, యాంగిల్ 5. అదేవిధంగా యాంగిల్ 4, యాంగిల్ 6 అనేవి కూడా మనకి alternate interior యాంగిల్ అవుతాయి. alternate interior అవుతాయి. నెక్స్ట్ 5th one, alternate exterior angles. Alternate exterior angles. Same అండి. The exterior angles which are either side of transverse but not adjacent angles, adjacent angles are called alternate exterior angles. ఇప్పుడు బయటనేవి, సో ఈ 1 తీసుకున్నాను అనుకోండి 7 తీసుకోవాలి, 2 తీసుకుంటే 8 తీసుకోవాలి. వీటిని alternate exterior angles అంటారు. సో యాంగిల్ 2, యాంగిల్ 8, యాంగిల్ 1, యాంగిల్ 7, వీటిని మనం ఏంటో alternate exterior angles అంటాం. alternate exterior angles అంటాం అన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్. సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాన్స్వర్స్కి సో ఈ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి. 3, 6, 4, 5 కూడా సేమ్ ఉన్నాయి. 2, 7 సేమ్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ 1, 8 సేమ్ ఉన్నాయి. సో ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ట్రాన్స్వర్స్కి సేమ్ సైడ్ ఉన్న యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా? సో సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అంటే 3, 6, 4, 5, 2, 7, 1, 8. సో సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఇక్కడ సప్లిమెంటరీ కాదండి. సో సేమ్ సైడ్ ఎయిట్ ఉన్నో చూద్దాం. యాంగిల్ 1, యాంగిల్ 8, నెక్స్ట్ యాంగిల్ 2, యాంగిల్ 7, నెక్స్ట్ యాంగిల్ 3, యాంగిల్ 6, నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 5. సో ఇవన్నీ కూడా మనకి ఈ ట్రాన్స్వర్స్ లైన్ అనేది మనకి యాంగిల్స్ ఫామ్ చేస్తుంది. ఇవే కాకుండా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అదేవిధంగా ఈ టూ మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్. అదేవిధంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లీనియర్ పెయిర్, 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 ఈ రెండు లీనియర్ పెయిర్. ఇవన్నీ ఆల్రెడీ మనం పెయిర్ ఆఫ్ యాంగిల్స్ని నేర్చుకున్నాం కనుక మళ్ళీ వాటిని మెన్షన్ చేయవలసిన లేదు. ఒక లీనియర్ పెయిర్ అంటే ఏంటి, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ యాంగిల్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అది మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ట్రాన్స్వర్స్ లైన్ సంబంధించింది ఇవి నేర్చుకోవాలి. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అంటే నేర్చుకోవాలి. సో ఇది మనకి యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్స్ లైన్, యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్స్ లైన్. ఇక లాస్ట్కి వచ్చేసరికి ప్రాపర్టీస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ముందే ఏం చెప్పుకున్నాం, లైన్ ఎల్ ఈస్ నాట్ ప్యారలల్ టు ఎం, లైన్ ఎల్ ఈస్ నాట్ ప్యారలల్ టు ఎం. సో ప్యారలల్ కాదు కనుక ఓన్లీ యాంగిల్స్ తీసుకున్నాం. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. చూడండి ఈ టూ లైన్స్కి గ్యాప్, ఈ టూ లైన్స్కి గ్యాప్. సో ఇది చిన్న గ్యాప్, ఇది పెద్ద గ్యాప్. అంటే ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్ కనుక కాదు కనుక సో ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇప్పుడు నేను తీసుకున్నవి ప్యారలల్ లైన్స్, ఇప్పుడు ప్యారలల్ లైన్స్. ఎప్పుడైతే మనం ప్యారలల్ లైన్స్ తీసుకున్నామో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి అలా లేదు. ఇక్కడ సో ఇది దగ్గరికి వస్తుంది, ఇది ఇంచు దూరంగా లేదు కనుక ఇది పెద్ద యాంగిల్, ఇది చిన్న యాంగిల్. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఇఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఆర్ intersected by transverse line, if two parallel lines are intersected by transverse line, then the corresponding angles are equal.
కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. So when you take two parallel lines and these two parallel lines are intersected by transversal line, then the corresponding angles are equal. Corresponding angles are equal, vice versa. If two corresponding angles are equal, if the corresponding angles are equal when the two lines are intersected by another line, then the line is transverse line. Then the line is transverse line. And vice versa kuda cheppochu mata. Then the line is transverse line. So then the lines are parallel lines. Then the lines are parallel lines. అలాగైనా చెప్పొచ్చు. సో ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై ట్రాన్స్వర్స్ లైన్ దెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. దెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇది ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ అంతే గ్యాప్ ఉంటుంది. చూడండి బాగా, అంటే ఇక్కడ alternate interior angles are equal. Alternate interior angles are equal. అంటే యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. అదేవిధంగా alternate exterior angles are also equal. Alternate exterior angles are also equal. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. నెక్స్ట్, సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్. సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Angle 2 plus angle 7 is equal to 180 degrees. Angle 3 plus angle 6 180 degrees. Angle 4 plus angle 5 is equal to 180 degrees. So same side of transverse are supplementary angles. So ఇది ప్రాపర్టీస్ అన్నమాట. అంటే రివర్స్లో కూడా వచ్చు. The same side of transverse are supplementary angles, then the two lines are parallel lines. If corresponding angles are equal, then the two lines are parallel lines. If the alternate interior angles are equal, then the lines are parallel lines. If the alternate exterior angles are equal, then the lines are parallel lines. So if the two lines are parallel, then the corresponding angles are equal. Alternate angles are equal. Alternate interior angles are equal. Alternate exterior angles are equal. So same side of transverse are supplementary angles. ఈ విధంగా సో ఏ విధంగా సరే మనం అడిగినా సరే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్న ఇంటీరియర్ కో యాంగిల్స్ ఉన్న ఒకటే అండి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్న ఆల్టర్నేట్ కో యాంగిల్స్ ఎక్స్టీరియర్ కో యాంగిల్స్ ఉన్న ఒకటేనండి. సో ఇది మాట మనకి ఈరోజు లైన్స్ అండ్ యాంగిల్స్ యొక్క ఫుల్ అంటే ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. దీని మీద మనకి బిట్ ఎలాగ ఇచ్చినా సరే వాడు ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చినా, లేదంటే స్టేట్మెంట్స్ ఇచ్చినా, 2 స్టేట్మెంట్స్ ఇచ్చినా, లేదంటే మ్యాచింగ్ ఇచ్చినా, లేదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్ ఇచ్చినా, లేదంటే మనకి సో అప్లికేషన్ టైప్ ఇచ్చినా సరే ఎలాగ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. సో అంత క్లిస్టల్గా చెప్పాను. సో ఖచ్చితంగా వీడియో మీకు బాగా నచ్చుతుంది. మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ని మళ్ళీ పదే చూసి మీరు కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 20 out of 20 తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. సో అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఇవ్వండి. చాలామంది సో మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఈరోజు నా టార్గెట్ 100 కామెంట్స్ రావాలి. సో పక్కాగా ఈరోజు 100 కామెంట్స్ రావాలి. 100 కామెంట్స్ వస్తేనే నేను నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా చెప్తాను, లేదంటే ఏదో పైన చెప్పేస్తాను. సో చూసుకోండి. సో ఈరోజు మనకు మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏది అనిపిస్తుంది, గుడ్ సార్, వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, వండర్ఫుల్ సార్, మీకు ఏది అనిపిస్తుంది, నేను పలా అని చెప్పను, మీకు ఏది అనిపిస్తే అది ఈరోజు లెసన్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తే అలా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో మన వీడియోని కనీసం ఒక 1000 మంది చూసే విధంగా అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మన ఛానల్లో మీరు రండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, నేనే మీ ఇంటికి వస్తాను, నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గర్ల్ స్మార్ట్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.